ఇక మురళీకృష్ణ గారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల్లో 3 నినాదాలు మారుమోగాయి. 1 బంగారు తెలంగాణ, 2 స్వర్ణాంధ్రప్రదేశ్, 3 సంక్షేమ ఆంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్ ఉందో లేదో గాలి కొట్టుకుపోయిందో మనకు తెలుసు. కానీ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉందా అని ఎవరన్నా అడిగితే గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఢిల్లీలో కారు బయలుదేరితే సంక్షేమ ఆంధ్రప్రదేశ్ అంటే వచ్చి ఉండవల్లిలో ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర వాహనం ఆగే పరిస్థితి. కంపేర్ చేశారండి. పెద్దల కోసం అనేక కార్యక్రమాలు, అదేవిధంగా పిల్లల కోసం, స్కూలు పిల్లల కోసం అనేక కార్యక్రమాలు. అంటే నేను ఇక్కడ పోల్చాలనుకునేది ఏంటంటే, ఒక విద్యార్థి తనంతట తానుగా ఆర్థికంగా బలంగా లేకపోతే చదువుకునే పరిస్థితి లేదు. ఒక విద్యార్థిని కానీ పుట్టిన తర్వాత స్కూల్లో చేర్చిన తర్వాత చుట్టూ ఉండే స్కీమ్స్ అన్నీ ఆ విద్యార్థిని ఉన్నత విద్యకు వెళ్ళే వరకు కూడా వారికి వెసులుబాటు ఇచ్చే కార్యక్రమాలు. ఆ పైనున్నే లేయర్లు ఏవైతే ఉన్నాయో పెద్దలకి ఇచ్చిన కార్యక్రమాలు, ఆ కుటుంబ భారం పడితే మొట్టమొదటగా త్యాగం చేయాల్సింది ఆ పిల్లవాడి విద్య. ఆ విద్యార్థి చదువు ప్రొటెక్ట్ చేయటం కోసమే ఈ 2 లేయర్లు జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు. వారు చేస్తున్నటువంటి పథకాలకు ప్రజా మద్దతు కావాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. మంచి పోలిక చెప్పారు. పానుగంటి చైతన్య గారు. ఈరోజు విద్యారంగం పైన చర్చ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే గత 4 నెలలుగా నేను రాష్ట్ర పర్యటన చేస్తూ ఉన్నా. కొన్ని వందల స్కూళ్ళు, కాలేజీలు కూడా నేను డైరెక్ట్గా పిల్లలతో వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి నేను పిల్లలతో మాట్లాడటం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు ఎలా ఉండేదంటే అందరి విద్య అందరికి కూడా అందరికీ చాలా దూరంగా ఉండేది. ఇది అందరం దాక్షాగా ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే విద్యను. గత ప్రభుత్వంలో మాతో పాటు చదువుకున్న విద్యార్థులు మనం చూసుకున్నట్లయితే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు కట్టేవాళ్ళు కాదు. ఆ రోజు మేము చదువుకున్న రోజుల్లో ఫస్ట్ ఇయర్ అయిపోయి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయి, ఫోర్త్ ఇయర్ అయిపోయి ఈరోజు ట్రైనింగ్ క్లాసులకి వెళ్ళాలంటే సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వస్తున్నప్పుడు మేము చెప్పాం, అన్న గతంలో ఫీజు రియంబర్స్ రాక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. కానీ అధికారం రాగానే 6 నెలల్లోనే గతంలో ఉన్న మొండి బాకీలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పి 1700 కోట్ల రూపాయల చిలుకు ఈరోజు అధికారం రాగానే 6 నెలల్లోపే గతంలో ఉన్న మొండి బాకీలు తీర్చి సర్టిఫికేట్లన్నీ కూడా ఈరోజు పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళటం మేము చూసాం. ఇందాక మేడం గారు, మంత్రి గారు చెప్పారు, నిజంగా మెడికల్ కాలేజీలు నిజంగా అందరి దాక్షాగా ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఇంచుమించుగా 76 సంవత్సరాలు అవుతుంది. 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 8,500 కోట్ల రూపాయలు వ్యయంతో 17 మెడికల్ కాలేజీల చరిత్ర కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. నేను ఒక వైద్యాన్ని గురించి 2 మాటలు యాడ్ చేస్తాను. ఒకటి ఏంటంటే, కార్పొరేట్ స్థాయిలో గుండె ఆపరేషన్ చేయించుకోవాలి అనేటువంటి కోరిక అంటే అవసరం, నీడ్. గుండె ఆపరేషన్ వస్తే నాకు తెలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ముందు గుండె ఆపరేషన్ వస్తే 2 ఆప్షన్స్. ఒకటి, పేదవాడి గుండె జబ్బు వస్తే పొలం అన్న అమ్ముకోవాలి, బంగారం అన్న అమ్ముకోవాలి, లక్షల ఖర్చు పెట్టి గుండె ఆపరేషన్ చేయించుకోవాలి. ఇవేవి లేకపోతే చనిపోవాలి. కానీ మొదటిసారిగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన మొదటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక అంశం. ఇవాళ చాలా మార్పులు ఉన్నాయి. ఏంటి, వైద్యాలయాలు అభివృద్ధి చెందాయి, ఏరియా హాస్పిటల్స్ డెవలప్ చేశారు, మెడికల్ కాలేజీలు పెట్టారు. వీటన్నిటికన్నా కూడా ఇంకొక చిన్న కిందకు వస్తే గ్రౌండ్ లెవెల్లో ఒకటి చెప్తాను. ఇందాక మీరు చెప్పిన ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష. నేను ఐ హ్యావ్ అటెండెడ్ సో మెనీ క్యాంప్స్. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం చాలా సందర్భాల్లో కొద్దిగా ఒక్క నిమిషంలో ముగిస్తా, పల్లెటూరులో ముఖ్యంగా, అరే నిన్నటి దాకా బాగుండాడు వెంకట్రావు, రాత్రి సడన్గా చనిపోయాడంట. ఏంటి అంటే గుండె జబ్బు. వాడికి గుండె జబ్బు అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. కానీ గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు? హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలనే కోరిక లేదు, డబ్బు లేదు, గుర్తించలేదు. అదే గుర్తిస్తే బ్రతికేవాడు. బీపీలు, షుగర్, నేను చాలా సురక్షా క్యాంపుల్లో చూసా. అప్పుడు బీపీలు ఐడెంటిఫై అవుతున్నాయి, అప్పుడు షుగర్ ఐడెంటిఫై అవుతున్నాయి. ఎందుకు ఐడెంటిఫై అవుతున్నాయి? ఇంటికి వచ్చి వైద్యం చేస్తున్నారు. గ్రామంలోకి వెళ్ళి, ఇంటికి వెళ్ళి వారిని పిలిచి, ఇదిగో ఇక్కడ వైద్యం ఉంటుంది రండి అని చెప్పి వాలంటీర్స్ వీళ్ళందరూ వెళ్ళి తీసుకొస్తున్నారు, రక్త పరీక్షలు చేస్తున్నారు, గుర్తిస్తున్నారు.
మందులు ఇస్తున్నారు, వాడుతున్నారు. నేను అనేది ఏంటంటే ప్రతి సామాన్యుడికి వైద్యం అందే విధంగా ఇంటికి వెళ్ళి చేసేటటువంటి సురక్షా కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాడు, పెత్తందారులు పతనమవుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతే.